రా స్టార్ కడతా కొత్త ఇంకా రాలేదే లైటింగ్ ఎప్పుడైనా వెళ్ళారా బాబా రాలేదే ఇంకా సంవత్సరం నీకు ముందే చెప్తున్నాను రా కేక్ ముందే ఆర్డర్ చేయాలి ఏంటి చేయడు అప్పటికప్పుడు అంటే అరే దావిదా వాళ్ళు 10 అడుగులు స్టార్ ఎత్తున్నారట. అవునా అయితే మన కుర్రలకి చెప్పి 12 అడుగులు చేయించు. అరే దావిదా వాళ్ళు 3 స్టెప్లు కేక్ ఎత్తున్నారట. 3 స్టెప్లా మన 5 స్టెప్లు కేక్ ఎట్టేద్దాం. 5 స్టెప్లు కేక్ ఉండదు అనుకుంటా. ఏంట్రా కామెడీయా బలుబలు మన బాధ 3 స్టెప్లే పెద్ద ఎట్టించు సరేనా. దావిదా నువ్వు పెద్ద పెద్దగా ప్లాన్ చేస్తున్నావు కానీ వాళ్ళు పెద్ద పెద్ద పాస్టల్ని సింగల్ని పిలుస్తున్నారట. అలాగే 200 మంది భోజనాలు కూడాను. ఒరే నువ్వు పని చేయరా వాళ్ళు ఎవరైనా పిలుతున్నారు కనుక్కో మనం ఆల్రెడీ పెద్దోళ్ళు తీసేద్దాం పాస్టల్ అయినా సింగర్లు అయినా సరే అవసరమైతే ఊరంతా భోజనాలు ఇచ్చేద్దాం ఏమంటావు. ఈసారి క్రిస్మస్ కి మన గురించి మాట్లాడుకోవాలి ఊరంతా. అలాగే మరి దావిదా రేపు మరి సెమీ క్రిస్మస్ కదా నువ్వు 10 నిమిషాలు క్రిస్మస్ గురించి వాకింగ్ చెప్పాలంట. హాస్టల్ చెప్పమన్నా నీకు ఏంటి నేను సార్లు కట్టించమంటే కట్టిస్తాను భోజనాలు పెట్టించమంటే పెట్టిస్తాను కానీ ఈ వాక్యాలు అవి చెప్పాలంటే మన వల్ల ఎక్కడ వద్ది ఏమో అంతా నాకు తెలీదు. హాస్టల్ చెప్పమన్నా నేను చెప్తున్నాను. సరే మరి నేను వెళ్తా. ముదుసు ఆగరా ఈ ఇలా అరకటంలో పెట్టేశాడు. సర్లే రేపు కదా బైబిల్లో 4 మాటలు చదివేసి పొల్లుపోకుండా చెప్పేద్దాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకొనెను. దావిదా నువ్వు చెప్పినట్టుగానే అన్నీ రెడీ చేస్తాను. ఈసారి ఊరంతా మన పేరు వినబడుద్ది. ఉలుకు పలుకు లేకుండా అలా కూర్చున్నావే. యేసు బాబు ఎంత గొప్పడరా మనం పాపాలు చేసి నరకానికి వెళ్ళిపోతున్నామని ఆయన పరలోకాన్ని నుంచి భూమి మీదకి వచ్చాడు మనం రక్షించడానికి. దాన్నే కదా మనం క్రిస్మస్ పండుగని చేసుకుంటున్నాం. పరలోకాన్ని వదిలేసి అంత తగ్గింపు ఉందిరా ఆయన దగ్గర. కర్రలతో 10 అడుగులు బొమ్మ నక్షత్రం చేసి ఊర్లో గొప్ప అనిపించేసుకోవాలనుకుంటున్నాం మనం. కానీ నిజమైన నక్షత్రాలు చేసిన ఆయన మాత్రం పశువుల పాకలో పుట్టాను తగ్గించుకున్నాడు రా. రోడ్డు మొత్తం లైటింగ్ పెట్టేస్తే పక్క చర్చల కంటే గొప్పని కాళ్ళ దగ్గర వేద్దాం అనుకుంటున్నాం మనం. కానీ సూర్య చెట్టును సృష్టించిన ఆయన మాత్రం మనల్ని ధనవంతులుగా చేయడానికి పేదోడిగా వచ్చాడు రా. అయినా మనం గొప్పల కోసం తిప్పలు పడుతున్నాం కానీ ఆయన సిలువ కార్యం వల్ల మనల్ని ఎప్పుడో గొప్పలు చేస్తాడు రా. ఇంకా ఎందుకు మనకి గొప్పలు అయ్యాను. అవును దావిదా ఈ రోజుల్లో చాలా మంది మనలాగే క్రిస్మస్ అంటే పండుగ బాగా జరుపుకోవాలని పక్క చర్చోళ్ళ కన్నా గొప్పగా కనబడాలని ఖర్చులు ఆర్భాటాలు చేసి దీన్ని ఒక పోటీలా చూస్తున్నారు. కానీ యేసుబాబు ఎలా తగ్గించుకున్నాడో అలా తగ్గించుకోవాలని ఎవరు అనుకోవట్లేదు. పెద్ద స్టార్లు లైటింగ్లు మీటింగ్లు పెట్టేసి దేవుడికి మహిమ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఈ సృష్టి మొత్తం చేసిన ఆయనకి ఈ లైట్లు ఎంత స్టార్లు ఎంత హడావుడంతా. అవునరా మన జీవితంలో ఆయన స్వభావం కనబడేలా బ్రతకడమే ఆయన కోరుకునేది. అదే నిజంగా క్రీస్తుని ఆరాధించడం అంటే అదే క్రిస్మస్. అవును దావిదా సర్లే పురమాయించడం క్యాన్సిల్ చేసామంటావా? క్యాన్సిల్ అక్కర్లేదురా. గొప్పలకు పోకుండా మనకి ఎంత లైటింగ్ అవసరం అయితే అంత పెట్టిద్దాం. మన చర్చిలో ఎంత సార్ పెడితే అంత సైజు చేపిద్దాం. మనం వండుకొని తినేయడం మానేసి ఆకలిగా ఉన్న వాళ్ళకి భోజనం పెడదాం రా. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇద్దాం రా. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా దావిదా. అవునా మరి చెప్పలేదు ఇప్పుడు దాకాను. నువ్వు బలబలమని బాధేస్తావని పదరా చాలా ఏర్పాట్లు చూడాలి. ఈసారి క్రిస్మస్ ఫేస్బుక్ నచ్చేయాలంటే ఏమంటావు.